రైతు సోదరులకు నమస్కారం అండి. చాలా మంది రైతులు మమ్మల్ని రైతు బీమా గురించి చాలా సందేహాలు అడుగుతున్నారు. అయితే రైతు బీమా మనకు వచ్చేసి 2018 ఆగస్టులో వచ్చింది. ఇది యాక్చువల్గా 2018 ఆగస్టులో రైతులు ఎవరైతే రైతు బీమా చేసుకున్నారో అప్పటి నుంచి మొదలైంది. అయితే ఈ రైతు బీమా అన్నది 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు కూడా ఈ రైతు బీమా వర్తిస్తుంది. ఎవరికైతే పొలం అంటే 1 గుంట నుంచి 100 ఎకరాలున్నా ఉండొచ్చు, ప్రతి రైతుకు కూడా రైతు బీమా వర్తిస్తుంది. రైతు బీమాకు ఇన్ని ఎకరాలు ఉండాలి అనే లిమిటేషన్ అయితే ఇంతవరకు ప్రభుత్వం ఏమి చెప్పలేదు, అటువంటిది ఏమీ లేదు. అదే విధంగా రైతు బీమా విషయానికి వస్తే 2018లో ఎవరైతే రైతు బీమా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారో వాళ్లకు, అంటే రైతు బీమా ఎన్రోల్మెంట్ చేసుకున్నారో వాళ్లకు అప్పట్లో ఇలాంటి బాండ్లు ఇచ్చేవారు. ఈ బాండ్లు ఇచ్చేవాళ్ళు. ఈ బాండ్లలో వాళ్ళకంతా డీటెయిల్స్ అన్ని ఉండేవి. మీరు చూసినట్లయితే ఈ బాండ్ లో అంతా డీటెయిల్స్ అన్ని ఉంటాయి. అంటే ఆ రైతు పేరు, తర్వాత మనం చూసుకున్నట్లయితే పేరు, పుట్టిన తేదీ, ఆయనకు జనరేట్ అయినటువంటి సంఖ్య, ఎల్ఐసి ఐడి, తర్వాత పాస్బుక్ నెంబరు, ఇవన్నీ కూడా వచ్చేవి. అయితే ఆ తర్వాత కాలంలో ఈ ఎల్ఐసి బాండ్లు ఏమి ఇవ్వట్లేదు. రైతులు మొట్టమొదటిగా ఏం చేయాలి అంటే, మీరు రైతు బీమా చేసుకున్నారు అని చేసుకున్నారా లేదా అని తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా మీరు మీ పట్టాదారు పాస్బుక్ కానీ లేదా ఆధార్ కార్డు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణాధికారి గారికి దగ్గరికి తీసుకెళ్లి ఆయనకు చూపించడం ద్వారా మీకు రైతు బీమా అయిందా లేదా అన్న విషయం మీరు తెలుసుకోవచ్చు. అదే విధంగా రెండో విషయానికి వస్తే, రైతు బీమా అయిన తర్వాత మీకు ఎల్ఐసి ఐడి నెంబర్, ఒకవేళ రైతు బీమా చేసుకున్నట్లయితే మీరు వ్యవసాయ విస్తరణాధికారిని అడిగినట్లయితే వాళ్ళు ఎల్ఐసి ఐడి ఇస్తారు, అంటే ఆ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ నోట్ చేసి పెట్టుకోవడం ఒకటి. రెండో విషయానికి వస్తే మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏమంటే, మీరు నామినేషన్ ఫామ్, అంటే రైతు బీమా చేసుకునే సమయానికి ఇచ్చేటువంటి అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆధార్ లో ఏమైతే పేర్లు ఉంటాయో అదే పేర్లను, ఇంటి పేరుతో సహా ఏం పేరు ఉంటే ఆధార్ లో ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరుని మెన్షన్ చేస్తూనే అప్లికేషన్ రాయాలి. సరే, దీని తర్వాత రైతు ఒకవేళ రైతు బీమా చేసుకున్నప్పుడు అప్లికేషన్ ఫామ్ సరిగ్గా లేదు, సరిగ్గా ఇవ్వలేదు అనే ఆలోచన మీకు, అంటే సరిగ్గా ఇచ్చానా లేదా మీకు ఆ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మీరు వ్యవసాయ విస్తరణాధికారిని సంప్రదించగా మీ పేరు, మీరు ఎవరైతే నామినీ ఉన్నారో నామినీ పేరు అన్ని కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. అదే విధంగా ఒకవేళ మీరు రైతు బీమా చేసుకుని ఉంటారు, రైతు బీమా చేసుకున్న తర్వాత 2018లో మీ వయసు 57 సంవత్సరాలు ఉందనుకుందాం. ఉదాహరణకు 57 సంవత్సరాలు ఉన్నప్పుడు రైతు బీమా చేసుకున్నట్లయితే మళ్ళీ 2024కు మీ వయసు అయిపోతుంది, రైతు బీమా కూడా అయిపోతుంది. అది మీరు గుర్తించుకోవాలి. అంటే ఎంతసేపు ఉన్నా 59 సంవత్సరాల వరకే రైతు బీమా వర్తిస్తుంది. అదే విధంగా ఇప్పుడు అబ్బాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు భూమి. అబ్బాయికి ఉదాహరణకు 2024లో అబ్బాయి వయస్సు మనం ఎంత అనుకుందాం, 17 సంవత్సరాలు అనుకుందాం. 2025 అంటే 2024లో అబ్బాయికి రైతు బీమా వర్తించదు. మీరు డాక్యుమెంట్ తెచ్చిస్తే రైతు బీమా వర్తించదు, అబ్బాయి చిన్న పిల్లోడు అని చెప్తారు. అదే విధంగా ఒకవేళ మీరు అబ్బాయికి అంటే 2025లో మళ్ళీ అబ్బాయికి 18 సంవత్సరాలు వస్తాయి. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మీరు దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణాధికారి దగ్గరికి వెళ్ళి, సార్ అప్పట్లో అబ్బాయి మైనరు, ఇప్పుడు మేజర్ గా ఉన్నాడు అని ఆ డాక్యుమెంట్లు, అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత మళ్ళీ ఒకసారి వ్యవసాయ విస్తరణాధికారిని సంప్రదించి రైతు బీమా చేసుకోవాలి. ఇంకొక విషయానికి వస్తే, రైతు బీమాకు ఉదాహరణకు ఒక భర్త భార్య ఇచ్చింటారు, భర్తకు భార్యగా ఇచ్చింటారు. భార్య ప్రమాదవశాత్తు భార్య చనిపోయింది అనుకోండి, నామినీని కూడా చేంజ్ చేయించుకోవాలి. అప్పుడు నామినీ పేరు భార్యను పెట్టింటాము, నామినీ ప్రమాదవశాత్తు చనిపోయింది, ఇప్పుడు ఆమెకు బదులుగా మీ కూతురునో కొడుకునో కూడా చేయించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. అది కూడా మీరు గుర్తించుకోవాలి, అది గుర్తించుకుని చేయాలి. ఈ రైతు బీమా ప్రతి సంవత్సరం కూడా ఆగస్టులో మొదలవుతుంది. ఆగస్టు నెలలో మీరు దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణాధికారి దగ్గరికి వెళ్ళి మీకు రైతు బీమా అయ్యిందా లేదా, రైతు బీమా అయి ఉంటే రైతు బీమా